హాయ్ గాయ్స్, ఈ రోజు మనం ఒక డ్రామాను చూద్దాం. దీన్ని ఒకే సిట్టింగ్ లో చూసేద్దాం. ఈ డ్రామా పేరు లవ్ ఇన్ సాడ్నెస్. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్దాం. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. స్టార్టింగ్ లో ఒక లేడీ క్రూరమైన భర్త దగ్గర చిక్కుకుని పడరాని పాటలు పడుతోంది. ఆమె ఏమేం చేయాలి, ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా అతడే డిసైడ్ చేస్తాడు. అతడు పెట్టిన రూల్స్ లో ఏదైనా ఒకటి క్రాస్ చేసిందనుకో మస్తుగా కొడతాడు. ఒళ్ళంతా గాయపరుస్తాడు, కానీ ముఖంపై మాత్రం కొట్టడు. ఎందుకంటే ఆ ఫేస్ కోసమే హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు. ఎవరితోనూ మాట్లాడనివ్వడు, ఎవరితోనూ కలవనివ్వడు. ఇంట్లోనే ఉంచి తనివి తీరా హింసిస్తుంటాడు. తప్పించుకోవడానికి వీలు లేకుండా ఇంచు బై ఇంచు సీసీటీవీ కెమెరాలు పెట్టాడు. ఆమె ఎన్నోసార్లు తప్పించుకోవడానికి ట్రై చేసినా పట్టుకొచ్చి మరి ఇదే ఇంట్లో పెట్టి కంటిన్యూగా నరకం చూపిస్తున్నాడు. ఒక రోజు తన ఫ్రెండ్ ను కలవాలని అనుకుంది. ఆ విషయం చెబితే భర్త అస్సలు పంపడు. అందువల్ల హాస్పిటల్లో ఉన్న మా అమ్మను చూడ్డానికి వెళ్తా అంది. అప్పుడు అతడు సరే అన్నాడు. కానీ ఇద్దరు బాడీ గార్డ్స్ నిచ్చి పంపించాడు. హాస్పిటల్ కు వెళ్లిన హీరోయిన్ వెనక డోర్ నుంచి తప్పించుకుంది. తన ఫ్రెండ్ ను కలిసి మాట్లాడింది. ఫ్రెండ్ యొక్క బాయ్ ఫ్రెండ్ కూడా వచ్చాడు. కాసేపు అయ్యాక ఆ ఫ్రెండ్ బాత్రూమ్ లోకి వెళ్ళింది. అప్పుడు హీరోయిన్ ఆ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతోంది. కరెక్ట్ గా అదే టైంలో అక్కడకు హీరోయిన్ భర్త వచ్చాడు. నేరుగా వెళ్లి ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్తున్నాడు. నీకెంత ధైర్యం ఉంటే భర్త ఉండగానే ఇంకొకటితో రిలేషన్షిప్ పెట్టుకుంటావా అని తప్పుగా మాట్లాడాడు. ఆమె అసలు వాస్తవం చెప్పడానికి ఎంతో ట్రై చేసింది, కానీ ఆమె మాట అస్సలు వినలేదు. ఇంటికెళ్ళాక పశువులా ప్రవర్తించాడు. చాలా దారుణంగా హింసించాడు. ఆమె శరీరంలో అక్కడక్కడ రక్తం గడ్డ కట్టింది. నొప్పులు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది, కానీ అమ్మ గుర్తుకు వచ్చి ఆగిపోయింది. ఆమెకు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉంది. ఆమె కోసమైనా బతుకుండాలని హీరోయిన్ అనుకుంది. అప్పుడు ఒక న్యూస్ చూసింది. కొరియాలో ఒక పెద్ద సర్జన్ ఉన్నాడు. అతడు గాని ప్లాస్టిక్ సర్జరీ చేశాడంటే ఒకరి ఫేస్ ను కూడా పూర్తిగా మార్చేస్తాడు. ఇంకా వారిని ఎవరూ గుర్తుపట్టలేరు అని న్యూస్ వస్తోంది. ఆ డాక్టరే ఈ డ్రామా యొక్క హీరో. ఈ విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ ఉండలేకపోతోంది. నేరుగా అతని దగ్గరికి వెళ్లి నా గురించి చెప్పి ఫేస్ మార్చుకోవాలని అనుకుంది. మరుసటి రోజే హీరో పనిచేసే ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. హీరో ఎప్పుడు వస్తాడా అని అతని కోసం ఎదురు చూస్తోంది. కానీ బాగా వర్షం పడుతోంది. హీరో అప్పుడు రాలేదు. ఈమె వర్షంలో తడుస్తోంది. అయినా కూడా హీరో ఎప్పుడు బయటకు వస్తాడా అని ఎదురు చూస్తోంది. అప్పుడు హీరో వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతన్ని పిలవడానికి కూడా ఆమె ఒంట్లో శక్తి లేదు. అప్పుడు ఆమె అతని వెనకే నడుచుకుంటూ వెళ్తోంది. చివరకు హీరో ఇంట్లోకి వెళ్ళాడు. అతని వెనకే ఫాలో అవుతూ వెళ్లిన ఆమె ఇంటి దగ్గరికి వెళ్లిన సమయంలో మైకంలో కింద పడింది. ఆమెను హీరో చూశాడు. అయ్యయ్యో ఏమైంది మేడం అని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత తన భార్య దుస్తులు వేసుకోవడానికి ఇచ్చాడు. అప్పుడు ఆమె పైన ఉన్న డ్రెస్ తీసేసి ఒంటిపై ఉన్న గాయాలను చూపించింది. ఇదిగో చూడండి డాక్టర్, నా భర్త నన్ను పశువులాగా హింసిస్తున్నాడు. ఇకపై నేను అతనితో కలిసి జీవించలేను. ప్లీజ్ దయచేసి ఎలాగైనా చేసి నా ముఖాన్ని మార్చండి. ఇకపై నా జీవితం మారాలంటే నా ఫేస్ మారాలి అంటోంది. అంతేకాదు తన భర్త ఆమెను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో రీజన్ కూడా చెప్తోంది. ఆమె భర్త ఎంత కొట్టినా కూడా ఫేస్ ను మాత్రం గాయపరచలేదు. దానికి కారణం ఏంటంటే అతని తల్లి అంటే అతనికి చాలా గౌరవం. ఆమె కొన్నాళ్ల క్రితం ఒంట్లో బాగా లేకుండా చనిపోయింది. అతని తల్లి ఎలాగైతే ఉంటుందో హీరోయిన్ కూడా అలాగే ఉంటుంది. ఆమె ఫేస్ లాగే ఈమె ఫేస్ ఉంటుందన్న ఒకే ఒక కారణంతో ఈమెను పెళ్లి చేసుకున్నాడు. అంతే తప్ప హీరోయిన్ అంటే అతనికి అస్సలు ఇష్టమే లేదు. అందువల్లే హీరోయిన్ ఏ చిన్న తప్పు చేసినా కూడా మస్తుగా కొడుతుంటాడు. మొదట ఇతని గురించి హీరోయిన్ కి ఏమీ తెలియదు. తన పార్ట్నర్ తాను బయట తిరుగుతుంటే ఇతడు ఎదురుగా వచ్చేవాడు. హీరోయిన్ చూసిన తర్వాత మా అమ్మలాగే ఉందే, ఈమెను శాశ్వతంగా నా ఇంట్లోనే పెట్టుకోవాలని అనుకున్నాడు. మా అమ్మ నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది, అందువల్ల ఈమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. మొదట్లో చాలా రొమాంటిక్ గా చాలా విషయాలు చేసేవాడు. ఆమెను ఇంప్రెస్ చేసేలా చాలా కష్టపడ్డాడు. అతని సర్ప్రైజులు చూసి హీరోయిన్ పడిపోయింది. అతడు పెద్ద కోటీశ్వరుడు, కానీ సైకో అనే విషయం ఈమెకు తెలియదు. ఈ విషయాలన్నీ హీరోకు చెప్పిన తర్వాత ప్లీజ్ ఎలాగైనా చేసి నన్ను కాపాడండి అని బతిమలాడింది. హీరో అప్పుడు చాలా ఆలోచిస్తున్నాడు. అదే టైంలో హీరోకు కాల్ వచ్చింది. చాలా అర్జెంట్, నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు హీరోయిన్ కు గుర్తుకొచ్చింది. అయ్యయ్యో నేను గాని తప్పించుకున్నానని తెలిస్తే ఆ సైకో మా అమ్మను చంపినా చంపుతాడు. అందువల్ల వెంటనే బయటకు వెళ్లి హాస్పిటల్ కు కాల్ చేసింది. మా అమ్మ ఎలా ఉంది అని అడిగింది. ఆమె చాలా సీరియస్ గా ఉంది అని చెప్పగానే ఈమె భయపడిపోయింది. మా అమ్మకు ఏమైందో ఏమో అని హాస్పిటల్ కు వెళ్లి చూస్తే ఆమె బాగానే ఉంది. అప్పుడే ఆమెకు తెలిసింది ఇదంతా సైకో యొక్క ప్లాన్ అని. హీరోయిన్ ని ఇక్కడికి రప్పించాలన్న ఉద్దేశంతోనే ఆ సైకో అలా అబద్ధం చెప్పించాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లి గన్ చూపెట్టి మరీ హింసించాడు.
బెదిరించాడు. ఇకపై ఇక్కడ నుంచి తప్పించుకోవాలనుకున్నావనుకో చంపేస్తా అని బెదిరించాడు. ఒక రోజు ఏం చేసిందంటే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు నటించాలని అనుకుంది. రాత్రికి రాత్రే తప్పించుకుంది. వెళ్లే ముందు కారులో ఒక లెటర్ పెట్టింది. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను, నీతో బతకడం నాకు ఇష్టం లేదు అని అందులో రాసింది. యాక్చువల్ గా ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. నేరుగా ఏరు దగ్గరికి వెళ్ళింది. ఒడ్డు దగ్గర తన ఫోను, తన థింగ్స్ అన్ని అక్కడ పెట్టింది. తాను అందులో దూకి చనిపోయినట్లు నమ్మించడానికి అన్ని ఏర్పాట్లు చేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత సైకోకు ఈ విషయం తెలియవచ్చింది. ఎందుకంటే ఆమె మొబైల్ సిగ్నల్ లాస్ట్ గా ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళాడు. అక్కడ చూస్తే ఆమె థింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఆమె కనిపించలేదు కాబట్టి తప్పకుండా ఆత్మహత్య చేసుకుందేమో అని అనుకున్నాడు. అయినా కూడా అతనికి మాత్రం నమ్మకం కుదరట్లేదు. ఎలాగైనా చేసి ఆమె డెడ్ బాడీని నేను చూడాలి, అప్పుడే ఆమె ఆత్మహత్య చేసుకుందని నమ్ముతా అనుకుంటున్నాడు. అందువల్ల తన మనుషులందరినీ అక్కడ వెతకమని చెప్పాడు. హీరోయిన్ ఆత్మహత్య చేసుకునేది కాదని అతనికి బాగా తెలుసు. అందువల్ల తీవ్రంగా వెతికిస్తున్నాడు. ఆ పక్కనే అడవి ఉంది. ఆ అడవి గుండానే హీరోయిన్ తప్పించుకుని పారిపోయింది. ఈ అడవిలో మనం వెతుకుదాం, తప్పకుండా ఆమె ఇక్కడే ఉండే ఛాన్స్ ఉందని తన అనుచరులకు చెప్పాడు. వాళ్ళంతా హీరోయిన్ బాగా వెతుకుతున్నారు. అప్పుడే హీరోయిన్ ఆ అడవి నుంచి తప్పించుకుని సిటీ వైపు వెళ్తోంది. అదే టైంలో ఈమెను వెతుక్కుంటూ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళను చూసిన భయంలో హీరోయిన్ వేగవేగంగా వెళ్తోంది. అప్పుడు ఆమె కింద పడింది. ఆమె పర్సును పట్టించుకోకుండా వెళ్లిపోతూనే ఉంది. ఇక రోడ్డు దగ్గరకు వచ్చింది. ఒక కారు వెళ్తుంటే ఆపింది. దయచేసి నన్ను కాపాడండి, నాకు లిఫ్ట్ ఇవ్వండి అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ కారులో ఉన్నది వేరెవరో కాదు, హీరోనే. ఇప్పుడు హీరో వేరే బాగా ఏడుస్తున్నాడు. ఎందుకురా అంటే అతని భార్య సీరియస్ గా ఉండిందే, ఆమె చనిపోయింది. అందువల్లే అతడు బాధగా వస్తున్నాడు. హీరోయిన్ ను కారులో ఎక్కించుకుని వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. ఎక్కడికైనా వెళ్ళండి, నేను బతికి ఉండే కంటే చావడమే మేలని అనిపిస్తోంది అని బాధపడుతోంది. అప్పుడు ఆ డాక్టర్ సరే ఈమెను కాపాడదాం, ఈమె భర్త వల్ల చాలా ఇబ్బంది పడుతోంది అని అనుకున్నాడు. ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక ఇద్దరు హాస్పిటల్ కు వెళ్లారు. మీకు ఎలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అని అడిగాడు. నా ఫేస్ మొత్తం మారిపోవాలి, ఇప్పుడు ఉన్నట్లు అసలు ఆనవాళ్లే ఉండకూడదు అని చెప్పింది. సరే అని అతడు ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. ఇక ఆపరేషన్ అయిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఆమె ముఖాన్ని ఓపెన్ చేస్తున్నాడు. ఆమె ముఖాన్ని చూసిన తర్వాత ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే రీసెంట్ గా అతని భార్య చనిపోయింది కదా, ఆమె లాంటి ఫేస్ నే ఈమెకు ఇచ్చాడు. ఎందుకంటే తన భార్య చనిపోయినప్పటి నుంచని ఆమె జ్ఞాపకాల్లోనే ఉన్నాడు. అందువల్లే అతడు ఆపరేషన్ చేసేటప్పుడు అతనికే తెలియకుండా అతని భార్య ఫేస్ వచ్చింది. హీరోయిన్ తన ఫేస్ ను అద్దంలో చూసుకుంది. తనను తానే నమ్మలేకపోతోంది. ఇక తనను ఎవరు గుర్తుపడతారు అనుకుంది. అందువల్ల ఇప్పుడు తన జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. అప్పుడే ఆమెకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అదేంటంటే ఆ రోజు తన హస్బెండ్ నుంచి తప్పించుకుని ఫారెస్ట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది కదా, అప్పుడు తన పర్సును అక్కడే వదిలేసి వచ్చింది. అందువల్ల ఆ పర్సును తీయాలి, లేదంటే నేను ఆ దారి గుండానే తప్పించుకున్నానని వాళ్ళు గుర్తుపడతారు అనుకుంది. ఆ పర్సు తీయడానికి వెళ్ళింది. వాళ్ళు ఇప్పటి వరకు అక్కడే ఈమె కోసం వెతుకుతున్నారు. హీరోయిన్ ఈ దారి గుండా తప్పించుకుని పారిపోతే ఏదైనా ఆధారం దొరుకుతుందా అని వెతుకుతున్నారు. వాళ్ళను చూసి ఈమె భయపడి పారిపోతోంది. ఇప్పుడు ఆమె ఫేస్ మార్చుకుంది. అయినా కూడా ఆమెలో భయం పోలేదు. హస్బెండ్ కు దొరకకూడదని అక్కడి నుంచి పారిపోయింది. సిటీలోకి వచ్చినా కూడా వాళ్ళు నా పర్సును కనిపెట్టి ఉంటారా అని భయపడుతూనే ఉంది. అదే టైంలో హస్బెండ్ ను కూడా చూసింది. అతన్ని చూడగానే షాక్ అయింది. తన ఫేస్ మార్చుకుంది. అయినా కూడా భర్తను చూడగానే భయపడుతోంది. భయంతో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ముందు ఉన్న లేడీని గుద్దుకుంది. బ్యాగు కింద పడింది. అయినా కూడా దాన్ని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అప్పుడు ఆమె భర్త ఒక నిమిషం ఆగండి అన్నాడు. ఆ మాట వినగానే ఈమె ఇంకా భయపడుతోంది. ఆహా, ఇతడు నన్ను గుర్తుపట్టాడా అనుకుంది. మీ పర్సు కింద పడేసుకున్నారు అని తీసిచ్చాడు. అప్పుడే ఆమె ప్రాణం లేచొచ్చినట్లు అనిపించింది. అయితే ఇతడు నన్ను గుర్తుపట్టలేదా, ఇక్కడ నుంచి త్వరగా ఎస్కేప్ కావాలరా అని వెళ్ళిపోతోంది. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని న్యూస్ పేపర్ చూస్తోంది. వాంటెడ్ లిస్ట్ చూసిన తర్వాత చాలా చోట్లకు వెళ్లి అడిగింది. ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఆమెను అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక రోడ్లపై తిరుగుతూనే ఉంది. వర్షం పడుతుంటే ఒక చోట ఆగింది. అప్పుడు ఇద్దరు తాగుబోతులు వచ్చి ఆమెను ఇబ్బంది పెట్టారు. అప్పుడు పోలీసులు వచ్చారు. ఈ ముగ్గురిని స్టేషన్ కు తీసుకెళ్లారు. కానీ హీరోయిన్ ను ఊరికే పంపమని అంటున్నారు. ఆమె రిలేటివ్స్ ఎవరైనా వచ్చి సంతకం పెడితే పంపిస్తామని అన్నారు. ఆమెకు రిలేటివ్స్ అని చెప్పుకోవడానికి ఎవరూ లేరు. ఉన్న ఒక్క అమ్మ కూడా హాస్పిటల్లో ఉంది. భర్తను వేరే పిలవలేదు. అందువల్ల వేరే దారి లేక డాక్టర్ నే రప్పించుకుంది. అప్పుడు డాక్టర్ వచ్చి ఆమెను తీసుకుని వెళ్ళాడు. రెస్టారెంట్ లో తింటుంటే నన్ను క్షమించండి, నాకంటూ ఎవరూ లేరు. నేను చాలా చోట్లకు వెళ్లి డ్యూటీ కోసం అడుగుతున్నాను, కానీ ఎవరూ ఉద్యోగం ఇవ్వట్లేదు. కొన్ని రోజులు నేను మీ ఇంట్లో
ఉండొచ్చా అని అడిగితే సరే ఉండు అని అతడు చెప్పాడు. మీకు భార్య ఉన్నారా? నేను ఇంటికి వస్తే ఆమె మిమ్మల్ని తిడుతుందా అని కూడా అడిగింది. తన భార్య చనిపోయిందన్న విషయం చెప్పకుండా ఆమె ఏమీ అనదు అని ఇంటికి తీసుకొచ్చాడు. ఇక హీరోయిన్ ఈ ఇంట్లోనే ఉంటోంది. ఉదయం లేవగానే హీరోయినే వంట చేసింది. కానీ హీరోయిన్ కు మాత్రం ఒక విషయం తెలియదు. ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న తర్వాత ఈమె డాక్టర్ యొక్క భార్య లాగా ఉందన్న విషయం ఈమెకు తెలియదు. అంతేకాదు డాక్టర్ యొక్క భార్య చనిపోయిన విషయము తెలియదు. ఇంకోవైపు హీరోయిన్ భర్త ఫారెస్ట్ లో వెతుకుతున్నాడు ఏదైనా ఆధారం దొరుకుతుందా అని. ఇప్పుడు వీళ్ళు ఆ పర్సును కనిపెట్టారు. ఓహో, అయితే నేను గెస్ చేసింది కరెక్టే. ఆమె ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. కానీ ఆత్మహత్య చేసుకున్నట్లు నాటకం ఆడింది. ఆమె ఎక్కడ ఉన్నా కనిపెడతా అని భర్త విలన్ లాగా మాట్లాడుతున్నాడు. సీన్ కట్ చేస్తే డాక్టర్ ఇంటికి అతని భార్య ఉంటుందే, ఆమె ఫ్రెండ్ వచ్చింది. ఆమె లోపలికి రాగానే చనిపోయిన ఫ్రెండ్ లాగే హీరోయిన్ ఉంది కదా, ఆమెను చూడగానే షాక్ అయింది. ఎవర్రా ఈమె, నా ఫ్రెండ్ లాగే ఉంది అని అనుకుంటుంటే ఆమెను ఈ డాక్టర్ పక్క రూమ్ లోకి తీసుకెళ్లాడు. జరిగిన విషయం అంతా చెప్పాడు. అయినా కూడా ఆమె నమ్మలేకపోతోంది. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ఒకరి ఫేస్ ను ఇలా మార్చొచ్చా అని అంది. యాక్చువల్ గా అలా మార్చడం కుదరదు, కానీ డ్రామాలో ఇలా పెట్టారు. ఇప్పుడు హీరోయిన్ కు కూడా డౌట్ వస్తోంది. హీరోను అతని భార్య గురించి అడిగినప్పుడు అతడు సరిగా సమాధానాలు చెప్పట్లేదు. ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోంది అని అస్సలు చెప్పడమే లేదు. అంతేకాదు ఆమె వాక్యూమ్ క్లీనర్ తీయడం కోసం స్టోర్ రూమ్ లోకి వెళ్ళబోయింది. కానీ హీరో సడన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడికి నువ్వు వెళ్ళొద్దు అని అతడే తీసిచ్చాడు. అప్పుడు ఆమె ఈ రూమ్ లో ఏదో ఉంది, నేను తెలుసుకోవాలి అనుకుంటోంది. ఒక రోజు లోపలికి వెళ్లి చూసింది. అక్కడ చాలా ఫోటోలు ఉన్నాయి. అందులో చూస్తే హీరోయిన్ యొక్క భార్య కనిపించింది. ఆ ఫోటోను చూసిన తర్వాత ఏంటి, ఇతని భార్య అచ్చం నాలాగే ఉందే అని అనుకుంటోంది. ఒకవేళ ఆ రోజు ఇతని భార్య చనిపోయిందా, అందుకే కారులో ఏడుస్తూ వచ్చాడా అని అనుకుంది. ఆమె చనిపోయిన బాధలో ఉన్న అతడు ఆమెనే గుర్తుకు చేసుకుంటూ ఆమెలాగే నాకు ప్లాస్టిక్ సర్జరీ చేశాడా అని అనుకుంది. ఇంకొకరి ఐడెంటిటీని నేను ఉపయోగించుకుంటున్నానా అని గిల్టీగా ఫీల్ అవుతోంది. ఆమె పార్క్ లో శోకంగా కూర్చుని ఉన్నప్పుడు హీరో అక్కడికి వచ్చాడు. సారీ అని చెప్పాడు. నేను ఇలా చేసి ఉండకూడదు. నా వైఫ్ ఎలాగా ఉండిందో నీకు అలాగే ప్లాస్టిక్ సర్జరీ చేశాను. ఇలా చేసి ఉండకూడదు అని అంటుంటే పర్వాలేదు వదిలేయండి అని అంది. నేను నా ఫేస్ ను మార్చుకోవాలని అనుకున్నాను. ఆ ఫేస్ ను మీరిచ్చారు, కానీ అది మీ భార్య లాగా ఉంది. అలాగైతే మీరు కూడా మీ భార్యను చూసుకోవచ్చు కదా అంది. ఇంకోవైపు హీరోయిన్ ప్రాణాలతోనే ఉందని ఆమె భర్త అనుకుంటున్నాడు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది, నేను ఎలా కనిపెట్టేది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాడు. అప్పుడే అతనికి ఒక విషయం గుర్తుకొచ్చింది. ఒక రోజు హీరోయిన్ తప్పించుకుని హీరోను కలవడానికి వెళ్ళింది కదా, నాకు ప్లాస్టిక్ సర్జరీ చేయండి అని అడిగింది కదా. అప్పుడు ఆమె వానలో తడుచుకుంటూ అతని ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఆమెకు దుస్తులు మార్చుకోవడానికి తన వైఫ్ దుస్తులు ఇచ్చాడు కదా హీరో, ఆ దుస్తులు వేసుకునే ఈమె ఇంటికి వెళ్ళింది. అప్పుడు ఆమె వేసుకున్న డ్రెస్ ను అక్కడే వదిలేసింది. ఇప్పుడు ఆ డ్రెస్ ను అతడు తీసి చూశాడు. ఆమె ఈ ఇంటి నుంచి తప్పించుకుని పోయేటప్పుడు ఈ డ్రెస్ వేసుకోలేదు, కానీ వచ్చేటప్పుడు ఈ డ్రెస్ తో వచ్చింది. ఈ డ్రెస్ ఆమెకు ఎవరు కొనిచ్చారో తెలియదు. ఒకవేళ బయట నుంచి ఆమెకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా అని అనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు ఆమె బయటకు వెళ్ళినప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు, డబ్బులు లేవు కాబట్టి డ్రెస్ ను కొనే ఛాన్స్ అయితే లేదు. అయితే ఆమెకు తప్పకుండా ఈ డ్రెస్ ను ఇచ్చి ఎవరో సాయం చేశారు. ఈ విషయం తెలుసుకోవాలని అనుకున్నాడు. వెంటనే ఒక లేడీ పోలీసును పిలిపించి ఆ డ్రెస్ ను చూపించాడు. ఆ లేడీ పోలీసు ఆ డ్రెస్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తోంది. అప్పుడు ఆమెకు తెలిసింది ఏంటంటే అది ఒక బ్రాండెడ్ డ్రెస్. మొత్తంగా 13 డ్రెస్సులు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేశారు. అందువల్ల ఆ డ్రెస్సులను ఎవరెవరు కొన్నారో లిస్టు తయారు చేసింది. వాళ్ళ అడ్రస్లు తీసుకుంది. ఇప్పుడు ఒక్కొక్కరి ఇంటికి వెళ్లి ఆ డ్రెస్ ఉందా లేదా అని చెక్ చేయబోతున్నారు. ఆ డ్రెస్ వాళ్ళ ఇంట్లో లేదనుకోండి, ఇక వాళ్ళే హీరోయిన్ కు హెల్ప్ చేసినట్లు వీళ్ళు అనుకుంటున్నారు. అందువల్ల ఆ డ్రెస్ కొన్న 13 మంది ఇంట్లోకి వెళ్తున్నారు. మేము పోలీస్ విచారణ కోసం వచ్చాము, ఆ డ్రెస్ ను చూపించండి అని అడిగారు. అప్పుడు వాళ్ళు ఆ డ్రెస్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. వీళ్ళు 11 మంది ఇంట్లోకి వెళ్లారు. వాళ్ళు ఆ డ్రెస్సులను చూపించారు. ఇప్పుడు 12వదిగా ఒక ఇంటికి వెళ్లారు. అక్కడ ఎవరు ఉన్నారంటే హీరో యొక్క వైఫ్ ఉంటుంది. ఆ వైఫ్ యొక్క ఫ్రెండే ఉంది. ఆమె కూడా ఈ బ్రాండెడ్ డ్రెస్ కొన్నది. ఇప్పుడు ఈమెతో ఏం చెప్తున్నారంటే ఒక లేడీ తప్పించుకుని పారిపోయింది. ఆమె లాస్ట్ గా ఈ డ్రెస్సే వేసుకుంది. అందువల్ల ఆమె ఎవరి ఇంటి నుంచి వేసుకుని వచ్చిందో విచారిస్తున్నాం. ఆ డ్రెస్ మీ ఇంట్లో ఉందా లేదా చూపించండి అని అన్నారు. అప్పుడు ఆమె బాగా ఆలోచించుకుంటూ ఆ బ్రాండెడ్ డ్రెస్ తీసుకెళ్లి చూపించింది. ఇక చివరగా 13వ డ్రెస్ కు వెళ్తున్నారు. అది వేరెవరిదో కాదు, హీరో ఇల్లే. యాక్చువల్ గా ఆ డ్రెస్ హీరో యొక్క భార్యదే. అది వేసుకునే ఆమె ఆ రోజు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళగానే సైకో డైరెక్ట్ గా లోపలికి వెళ్లి ఒక్కో రూమ్ వెతుకుతున్నాడు. హీరోయిన్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. యాక్చువల్ గా ఆమె ఈ ఇంట్లోనే ఉంది.
ఉంది, కానీ బాత్రూమ్ లో దాక్కుంది. ఆమె ఫేస్ మార్చుకున్నా కూడా ఆమెలో ఉన్న భయం మాత్రం పోలేదు. అప్పుడు అతడు బాత్రూమ్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూద్దాం అనుకుంటున్నాడు. అప్పుడు హీరో వచ్చి ఆపాడు. ఎవరు నువ్వు? అనవసరంగా ఇంట్లోకి వచ్చి ఎందుకు చెక్ చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ లేడీ పోలీస్, సార్ మనం అనవసరంగా గొడవ చేస్తున్నాం, వచ్చిన విషయం అడగండి చాలు అంది. ఓకే అని ఆ సైకో డ్రెస్ చూపించాడు. ఈ డ్రెస్ నీ దగ్గర ఉందా? మేం పోలీసు విచారణకు వచ్చామని చెప్పాడు. అప్పుడు అతడు లోపలికి వెళ్లి ఆ డ్రెస్ తీసుకొచ్చి చూపాడు. అది చూడగానే సైకో ఆశ్చర్యపోయాడు. ఏంట్రా, మొత్తంగానే 13 డ్రెస్సులు తయారు చేశామని చెప్పారు. ఆల్రెడీ 12 మంది ఇంటికి వెళ్లి అక్కడ డ్రెస్ ఉండడం చూసాం. 13వది నా చేతిలో ఉంది, కానీ ఇంకో కాపీ ఇతని దగ్గరికి ఎలా వచ్చింది అనుకుంటున్నాడు. ఇక ఏమీ మాట్లాడలేక సైకో బయటకు వెళ్ళాడు. ఆ పోలీస్ ఆఫీసర్ ను ఫుల్ గా తిడుతున్నాడు. నువ్వు నీ విచారణ ఒక్క విచారణ కూడా కరెక్ట్ గా చేయలేవా? ఇప్పుడు చూడు 14వదిగా ఇంకో డ్రెస్ వచ్చింది. ఇలాంటివి బయట ఇంకెన్ని డ్రెస్సులు ఉన్నాయో అంటున్నాడు. ఎవరు ఈ డ్రెస్ ను ఆమెకి ఇచ్చి ఉంటారో అని అతడు ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. యాక్చువల్ గా 12వదిగా వీళ్ళు ఒక అడ్రస్ కు వెళ్లారు కదా, అదే హీరో యొక్క భార్య ఫ్రెండ్ దగ్గరికి. ఈమె పేరు రోస్. ఈమె దగ్గరికి విచారించినప్పుడు వాళ్ళు జరిగిందంతా చెప్పారు. ఒక అమ్మాయి కనిపించకుండా పోయింది, ఆమె కోసం వెతుకుతున్నామని చెప్పారు కదా. ఆమె డ్రెస్ ను లోపలికి వెళ్లి తీసుకొచ్చి ఇచ్చింది. ఆ టైంలో లేడీ పోలీసు తన చేతిలో ఉన్న లిస్టును కింద పడేసింది. అప్పుడు ఆమె ఆ లిస్టును తీసి చూసింది. చివరగా ఉన్న అడ్రస్ హీరో యొక్క అడ్రసే. ఓ, అయితే అతని ఇంట్లో ఉన్న అమ్మాయిని వెతుక్కుంటూనే వీళ్ళు వచ్చారా? అలాగైతే నెక్స్ట్ వీళ్ళు హీరో ఇంటికే వెళ్ళబోతున్నారు. తప్పకుండా అతని ఇంట్లో ఆ డ్రెస్ ఉండదు, ఎందుకంటే ఆ డ్రెస్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉంది. ఇక ఆమె దొరుకుతుందని ఈమె వెంటనే ప్లాన్ వేసుకుంది. లేడీ పోలీసు సైకో అక్కడి నుంచి వెళ్ళగానే ఒక కొరియర్ బాయ్ ను రప్పించుకుంది. ఆ డ్రెస్ అతనికిచ్చి వేగంగా వెళ్లి ఈ అడ్రస్ లో ఇవ్వాలని చెప్పింది. అతడు కూడా వేగంగా వెళ్లి డ్రెస్ ఇచ్చాడు. అందువల్లే ఆమె ఇచ్చిన డ్రెస్ వీళ్ళిద్దరు రావడానికి ముందే అక్కడ ఉంది. ఆ డ్రెస్ నే హీరో వాళ్ళకు చూపించాడు. ఇక రోజులు గడుస్తున్నాయి. వీళ్ళిద్దరు ఈ ఇంట్లోనే ఉంటున్నారు. హీరో హీరోయిన్ ను చూసి తన భార్యలాగే ఫీల్ అవుతున్నాడు. తన భార్యని ఎంత ప్రేమగా చూసుకునేవాడో అలాగే చూసుకుంటున్నాడు. ఆమె కాలుకు గాయమైందని చెప్పి అతడే సేవ చేస్తున్నాడు. హీరో అలా చేస్తుంటే హీరోయిన్ కూడా కరిగిపోతోంది. ఎందుకంటే హస్బెండ్ అనే అతడు ఇన్నాళ్ళుగా ఈమెను టార్చర్ మాత్రమే చేశాడు. సడన్ గా హీరో ఇలా కేర్ గా చూసుకుంటుండడంతో ఆమె చాలా ఇంప్రెస్ అవుతోంది. అప్పుడు ఎవరో ఆ ఇంటి కాలింగ్ బెల్ నొక్కారు. అప్పుడు హీరో వెళ్లి తలుపు తీశాడు. చూస్తే సైకోనే ఉన్నాడు. ఏంటి సార్ మీకు కావాలి అని అడుగుతుంటే అతడు సడన్ గా లోపలికి వచ్చాడు. సార్ ఏంటి మీ పాటన మీరు లోపలికి వెళ్తున్నారు, ఏం కావాలి అని డాక్టర్ అడిగాడు. లేదు, లోపల ఒకరు ఉన్నారు, ఆమె నా వైఫ్ అనేది చెక్ చేయాలి అంటున్నాడు. అప్పుడు లోపల నుంచి హీరోయిన్ బయటకు వచ్చింది. ఏంటండి, ఏంటి సమస్య అని హీరోను భర్తలాగా ఫీల్ అవుతూ మాట్లాడుతోంది. ఎవరితడు, ఎందుకు నన్ను చూడాలని అంటున్నాడు అని అంది. అప్పుడు సైకో ఆమె ఫేస్ ను చూస్తే వేరేలాగా ఉంది కదా, అందువల్ల ఈమె ఇతని భార్య అయి ఉంటుందని అనుకున్నాడు. అప్పుడు అతడు, క్షమించండి, ఇంట్లో ఉన్నది నా భార్యనేమోనన్న అనుమానంతో వచ్చాను, సారీ అని వెళ్లిపోతున్నాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత హీరోయిన్ చాలా భయపడుతోంది. అప్పుడు హీరో లోపలికి తీసుకెళ్లి కొంచెం ధైర్యం కలిగించేలా మాట్లాడాడు. ఏమైంది అని అంటుంటే, ఇంతకు ముందు అతని ముందు నేను ఇంత ధైర్యంగా మాట్లాడిందే లేదు, ఎలాగోలా చేసి ధైర్యంగా మాట్లాడాను, కానీ అతని కళ్ళను చూస్తుంటే చాలా భయం వేస్తోంది అంది. ఈ సంఘటన తర్వాతే హీరోకి అర్థమైంది అతడు ఈమెను ఎంత బాధించాడో అని. రాత్రి కాగానే హీరోయిన్ కు నిద్ర పట్టట్లేదు. ఆ సైకో నన్ను గాని గుర్తుపట్టాడంటే నాకు ఆశ్రయం ఇచ్చినందుకు ఈ డాక్టర్ ఏమైనా చేస్తాడేమోనని భయపడుతోంది. నా వల్ల ఇతడు బాధపడకూడదు, అతడు బాగుండాలని చెప్పి హీరోకు చెప్పకుండానే తన దుస్తులు తీసుకుని వేరే చోటుకు అద్దెకు వెళ్ళింది. ఇంకోవైపు ఈ సైకోకు అనుమానం ఇంకా పెరుగుతూనే ఉంది. ఆ డాక్టర్ పైనే సందేహంగా ఉంది. అతని గురించి అతని భార్య గురించి విచారించు అని తన అనుచరులకు చెప్పాడు. ఇప్పుడు ఇతనికి కొన్ని విషయాలు తెలిసాయి. ఆ డాక్టర్ యొక్క భార్య చనిపోయింది అని వాళ్ళు కనిపెట్టారు. అప్పుడే అతడు షాక్ అయిపోయాడు. ఏంటి, ఆమె చనిపోతే మరి ఆ రోజు నేను చూసింది ఎవరిని, అతని భార్య అప్పుడు ప్రాణాలతో ఇలా ఉంది అని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఆ డాక్టర్ భార్య ఏం చేసింది అని విచారించాడు. అప్పుడు అతనికి ఇంకో క్లూ దొరికింది. ఆమె ఒక ఆర్ట్ గ్యాలరీ నడిపేది. సరే, అక్కడికే వెళ్లి ఆమె గురించి విచారిద్దాం అనుకున్నాడు. అక్కడికి వెళ్లి చూస్తే ఆ ఆర్ట్ గ్యాలరీని రోజ్ నడుపుతోంది. ఆమెను చూడగానే ఇతడికి ఇంకా సందేహం పెరిగింది. ఈమెను ఆల్రెడీ ఇంతకు ముందు చూశాను కదా, ఆ డ్రెస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయబోయేటప్పుడు. వీళ్ళంతా ఒక గ్రూపా, ఇక్కడ ఏదో జరుగుతోంది అని అతనికి అనుమానం కలిగింది. వెంటనే హీరో యొక్క భార్య గురించి అడగడం స్టార్ట్ చేశాడు. ఆమె ఇది రన్ చేసేది కదా, కానీ మీరు ఇక్కడ
ఇక్కడ ఎందుకున్నారు అని అడిగాడు. అప్పుడు ఆమె ఏవేవో చెప్పింది. కానీ ఈమె అబద్ధం చెప్తోందని అతడు కనిపెట్టాడు. నా భార్య తప్పించుకుని పోవడానికి ఈమెకు ఆ డాక్టర్ కు ఏదో సంబంధం ఉందనుకున్నాడు. హీరో యొక్క భార్య చనిపోయిందని ఇతనికి తెలిసింది కదా. ఆ విషయం అడగడానికి హీరో దగ్గరికి నేరుగా వెళ్తున్నాడు. నీ భార్య ఇప్పుడు ప్రాణాలతోనే ఉందా, ఆమె ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఆమె బిజినెస్ ట్రిప్ కోసం బయట దేశానికి వెళ్ళింది. ఆమెకు యాక్సిడెంట్ అయింది నిజమే, కొన్నాళ్ల పాటు కోమాలో ఉంది, కానీ ఇప్పుడు రికవరీ అయింది, ఆమె చనిపోలేదు అని చెప్పాడు. అప్పుడు బయటకు వచ్చాడు. కానీ ఆ లేడీ పోలీస్ ఏం చెప్తుందంటే, సార్ అతడు అబద్ధం చెప్తున్నాడు, ఆమె కన్ఫర్మ్ గా చనిపోయింది అని అంది. డెడ్ బాడీ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, కానీ ఇతడు ఎందుకు అబద్ధం చెప్తున్నాడో మాకు అర్థం కావట్లేదు అని ఆ పోలీస్ అంది. ఇంతకీ ఆ లేడీ ప్లేస్ లో ఉన్నది ఎవరు? ఇతడు వేరే ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు, ఏదైనా గోల్మాల్ చేశాడా అని అంటుంటే అతనికి ఇంకా అనుమానం పెరిగింది. ఒకవేళ నా భార్య కాపాడమని చెప్పి ఇతన్ని కలిసిందా? అప్పుడు అతని యొక్క భార్య ఫేస్ ను ప్లాస్టిక్ సర్జరీ చేసి నా భార్యకు కల్పించాడా? ఇలా ఆలోచిస్తున్నాడు. వెంటనే రోజ్ యొక్క ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళాడు. డాక్టర్ భార్య ప్లేస్ లో ఉన్న ఆమెను చూడాలి అన్నాడు. ఈ ఆర్ట్ గ్యాలరీ యొక్క ఓనర్ డాక్టర్ యొక్క భార్య అనే విషయం నాకు బాగా తెలుసు, కానీ ప్రస్తుతం ఇక్కడ ఓనర్ ను నేనే అని చెప్తున్నావు. ఇలాగాని అబద్ధాలు చెప్తూ ఉన్నావు అనుకో, నీపై నేను పోలీసులకు కంప్లైంట్ చేస్తాను. రేపు నేను ఇక్కడికి వస్తాను, వచ్చినప్పుడు డాక్టర్ యొక్క భార్య ఇక్కడ ఉండాలి అని బెదిరించాడు. ఇప్పుడు ఏం చేయాలో ఆమెకు ఏమీ అర్థం కావట్లేదు. హీరో యొక్క భార్య ఉంటుందే, ఆమె ఈ రోజు ఇద్దరు కలిసి కష్టపడి ఈ ఆర్ట్ గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది ఈమెకు ఎంతో ముఖ్యం, దీన్ని వదులుకోలేదు. అందువల్ల హీరోయిన్ ఉన్న చోటును కనిపెట్టింది. ఇదిగో చూడమ్మా, నేను పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను, నేను తప్పించుకోవడానికి వేరే దారి లేదు, నువ్వు నా ఫ్రెండ్ లాగా వచ్చి నటించాలి అంది. ఇప్పటి వరకు హీరోయిన్ తన భర్త నుంచి తప్పించుకోవడానికి డాక్టర్ ఈ రోజు ఇద్దరు చాలా సాయం చేశారు. అందువల్ల ఆమె సరే నీకు సాయం చేస్తా అంది. కానీ హీరోయిన్ కు లోపల భయం మాత్రం పోలేదు. వెంటనే రోజ్ కు కాల్ చేసి, నీ ఫ్రెండ్ వీడియోస్ ఏమైనా ఉంటే నాకు పంపించు, ఆమె లైఫ్ స్టైల్, ఆమె యాటిట్యూడ్ ఎలా ఉంటుందో నేను తెలుసుకోవాలి, ఎందుకంటే అక్కడికి వచ్చాక కూడా నేను ఇలాగే మెయింటైన్ చేయాలి కదా అంది. ఆమె కొన్ని వీడియోస్ పంపించింది. వాటిని చూసిన హీరోయిన్ ఆమె బాడీ లాంగ్వేజ్ ఇలా ఉందో కనిపెట్టింది. మరుసటి రోజు ఈమె ఆర్ట్ గ్యాలరీకి వెళ్ళింది. హీరో యొక్క భార్య ఎలా ఉంటుందో అచ్చం అలాగే అంతా చేంజ్ చేసుకుంది. ఇక వెళ్ళేటప్పుడు మనసులో చెప్పుకుంటూనే ఉంది, నేను డాక్టర్ యొక్క భార్యనే అని. ఇక ధైర్యంగా వెళ్లి సైకోతో మాట్లాడుతోంది. చెప్పండి, మీరు నన్ను కలిసి ఏదో మాట్లాడాలని అన్నారట, మాట్లాడండి అని అంటోంది. అప్పుడు అతడేమనుకుంటున్నాడంటే, ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని నా భార్య నాటకం ఆడుతోందేమో అని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఈమె మాట్లాడేది చూస్తే వేరే అమ్మాయి లాగా అనిపిస్తోంది. అందువల్ల అతడు అయిష్టంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వేరే అమ్మాయి ఏమో అని అనుకుంటున్నాడు, కానీ పూర్తిగా నమ్మలేకపోతున్నాడు. ఆమె వాయిస్, ఆమె కళ్ళు కొంచెం కొంచెంగా హీరోయిన్ లాగే అనిపిస్తున్నాయి. మనం ఇద్దరం అప్పుడప్పుడు టచ్ లో ఉందాం, అంతేకాదు మీ ఆర్ట్ గ్యాలరీలో నేను కొంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నా అన్నాడు. అప్పుడు ఆమె వద్దని చెప్పలేక సరే పార్ట్నర్స్ అవుదామని అంది. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ లో సైన్ చేయబోతోంది. యాక్చువల్ గా సైన్ అంటే ఆమె చేతితో రాయదు, ఒక ముద్ర లాంటిది గుద్దబోతోంది. కానీ అతడేమంటున్నాడంటే, మీరు ముద్ర ఎందుకు వేస్తున్నారు, పెన్ తో సైన్ చేయండి అంటున్నాడు. ఎందుకంటే హీరోయిన్ కు ఆ డాక్టర్ యొక్క భార్య సైన్ ఎలా ఉంటుందో తెలియదు, అందువల్లే ఆమె ముద్ర వేస్తా అంటోంది. కానీ అతడు అస్సలు అది కుదరదన్నాడు. లేదు లేదు, నేను ఎప్పుడు పెన్ తో సైన్ చేయను, ఇలా ముద్రే వేస్తాను అని ముద్ర వేసింది. ఇక షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళబోతున్నారు. ఇంతసేపు హీరోయిన్ ధైర్యంగా మాట్లాడింది, కానీ అతడు వెళ్లిపోయిన తర్వాత చాలా భయపడుతోంది. ఇతని ముందు నేను ఇంతవరకు ఇలా మాట్లాడిందే లేదు, ఇంతసేపు మాట్లాడింది నేనేనా అనుకుంటోంది. అదే టైంలో హీరో అక్కడికి వచ్చాడు. ఈమె బాధపడుతుంటే చూసి, నువ్వేం భయపడకు అని హగ్ చేసుకుని ఓదార్చాడు. ఇక రోజులు గడుస్తుంటే ఒకరిని వదిలి ఇంకొకరు ఉండలేకపోతున్నారు, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆ లెవెల్లో క్లోజ్ అవుతున్నారు. ఈ టైంలోనే ఇంకో విషయం తెలియవచ్చింది. అదేంటంటే ఆ రోజ్ కు హీరోపై ఒక కన్నుంది. డాక్టర్ భార్య చనిపోయిన తర్వాత అతనికి ప్రపోజ్ చేసి అతనితో కలిసి జీవించాలని అనుకుంది. కానీ మధ్యలో హీరోయిన్ రావడం వల్ల ఆమె ప్లాన్ అంతా డిస్టర్బ్ అయింది. అప్పుడు ఆమె హీరోను కలిసి ఈ విషయం అంతా చెప్పి ఎలాగైనా చేసి నన్ను యాక్సెప్ట్ చేయి అని బతిమలాడుతోంది. కానీ హీరో ఆమెను అస్సలు ఒప్పుకోలేదు. ఇదిగో చూడు, నువ్వు నా భార్య ఫ్రెండ్ కాబట్టి నేను కూడా నిన్ను ఫ్రెండ్ లాగా చూశాను, అంతేకాని నీపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని అన్నాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయం సైకోకు కూడా తెలియవచ్చింది. ఎందుకంటే హీరో ఇంటి చుట్టుపక్కల ఏం జరుగుతుందో కనిపెట్టాలని స్పైలను ఏర్పాటు చేశాడు. అప్పుడు అతడు ఏమనుకుంటున్నాడంటే, ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు, ఎలాగైనా
ఎలాగైనా చేసి రోజ్ ను తన వైపు తిప్పుకోవాలనుకున్నాడు సైకో. మరుసటి రోజే రోజ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్నాడు. నువ్వంటే నాకు ఇష్టం, మన ఇద్దరం డేట్ చేద్దామా అని అడిగాడు. బ్రేకప్ అయిన శోకంలో ఉన్న ఆమె ఒప్పుకుంది. కానీ ఇప్పుడు ఆ సైకో ఇంకో ప్లాన్ వేసుకున్నాడు. నేను మీ ఫ్రెండ్ ను కలవాలి, ఆమెను ఒక రెస్టారెంట్ కు రప్పిస్తావా అని హీరోయిన్ ను రప్పించాలని అడిగాడు. అప్పుడు రోజు ఏమీ ఆలోచించకుండా ఇతడు నాతో డేటింగ్ చేస్తున్నాడు కదా, అంతేకాదు ఆర్ట్ గ్యాలరీతో కాంటాక్ట్ కూడా పెట్టుకున్నాడు, అందువల్ల ఆమెతో మాట్లాడడానికి ఏమైనా ఉండి ఉంటుంది, పిలుద్దామనుకుని పిలిచింది. కానీ ఈ విషయం అంతా హీరోయిన్ కు తెలియదు. అక్కడ రోజ్ మాత్రమే ఉన్నట్లు ఆమె పిలిచింది. అక్కడ చూస్తే సైకో కూడా ఉండడంతో ఆమె భయపడుతోంది. ఆమె ఇంతకు ముందు ధైర్యంగా మాట్లాడింది కదా, కానీ ఇప్పుడు ధైర్యంగా ఉండలేకపోతోంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. భయంలో ఏమి చేయాలో అర్థం కావట్లేదు. సడన్ గా చూస్తే హీరో అక్కడికి వచ్చాడు. అతనికి కూడా హీరోయిన్ ఇక్కడే ఉందన్న విషయం తెలియవచ్చింది, అందుకే వచ్చాడు. ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఆ తర్వాత హీరోయిన్ ను పక్కకు తీసుకెళ్లిన హీరో మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడమ్మా, నువ్వు నా ఇంటికే వచ్చి ఉండొచ్చు, నీ భర్త గాని నిన్ను కనిపెట్టాడనుకో నిన్ను ఏదైనా చేస్తాడు, అందువల్ల ప్లీజ్ నా ఇంటికి రా అని పిలుస్తున్నాడు. కానీ ఆమె మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. ఇప్పటికే నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను ఇంతకు ముందు అద్దెకు ఉన్నానే, అక్కడే ఉంటానని వెళ్ళిపోయింది. ఆ ఇంట్లో కూడా చాలా పెయింటింగ్స్ ఉంటాయి. యాక్చువల్ గా హీరోయిన్ కు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు పెయింటింగ్ కూడా వేసేది. ఇంట్లో హీరోయిన్ ఉన్న క్రమంలో సడన్ గా బయట ఎవరో వచ్చినట్లు శబ్దం వినిపించింది. అయ్యయ్యో దొంగోడు వచ్చాడా అని చెప్పి ఆమె ఇంట్లో దాక్కుంది. కొంచెం సేపట్లో తలుపులు పగలగొట్టుకుని మరి అతడు లోపలికి వచ్చాడు. సైకో చుట్టూ చూస్తూ ఉంటే అక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. వాటిని చూసి అతడేమనుకుంటున్నాడంటే, ఎందుకు ఈ డాక్టర్ భార్య నా భార్యను దాచిపెడుతోంది, ఆమె గీసినట్లే ఇక్కడ చాలా పెయింటింగ్స్ ఉన్నాయే. ఇలా ఆలోచిస్తూ సడన్ గా అక్కడ దాక్కున్న హీరోయిన్ ను పట్టుకున్నాడు. ఏంటే నాకు తెలియకుండా దాచుకున్నానని అనుకుంటున్నావా, మర్యాదగా బయటకు రావే అని అంటున్నాడు. కానీ ఈమెనే హీరోయిన్ అనే విషయం అతడు ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. నిజం చెప్పవే, నా భార్యను ఎక్కడ దాచిపెట్టావు, నువ్వు నీ మొగుడు కలిసి నా భార్యను ఎక్కడ దాచిపెట్టారో చెప్పవే అంటున్నాడు. అప్పుడు ఆమె ఓహో అయితే వీడు నన్ను కనిపెట్టలేదా అనుకుంది. సార్ మీరు దేని గురించి అడుగుతున్నారు సార్, నాకేమీ అర్థం కావట్లేదు సార్ అందే. కానీ అతడు మాత్రం వదిలేలా లేడు, టార్చర్ చేస్తున్నాడు. చెప్పు నా భార్య ఎక్కడా అని అడుగుతూనే ఉన్నాడు. అదే టైంలో హీరో అక్కడికి వచ్చాడు. హీరోయిన్ ను టార్చర్ చేస్తుంటే వేగంగా వచ్చి ఒక్కటిచ్చాడు. ఎరా కుక్క, నీకెంత ధైర్యం ఉంటే నా భార్యని ఇలా ఇబ్బంది పెడతావు, నీకెన్ని గుండెలు రా అని ఫస్ట్ హీరోయిన్ ను బయటకు తీసుకెళ్లాడు. వాళ్ళు ఒక చోట దాక్కుంటే ఇతడు కర్ర పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. హీరోకు సైకోకు మధ్య ఫైట్ జరుగుతోంది. అప్పుడు హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే పోలీసులకు కాల్ చేసింది. వీళ్ళిద్దరూ ఫైట్ చేస్తుంటే కాసేపట్లోనే సైకో యొక్క బాడీ గార్డ్స్ వచ్చారు. సార్ పోలీసులు వస్తున్నారు అని అతన్ని అక్కడి నుంచి లాక్కెళ్లారు. ఆ సైకో కోపాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఒక చోటకు వెళ్లి రాడ్స్ ను దబా దబా గుద్దుతున్నాడు. నాకు బాగా తెలిసిపోయింది, నా వైఫ్ ను వాళ్ళే దాచిపెట్టారు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని తన కోపాన్ని ఆ రాడ్స్ పై చూపిస్తున్నాడు. ఆ తర్వాత ఇంటికెళ్ళాడు. అక్కడ రోజ్ ఉంది. అతని చేతికి కట్టు కట్టింది. అప్పుడు అతడు నిజం చెప్పు, ఆ డాక్టరు అతని భార్య కలిసి ఏదో దాస్తున్నారు కదా, నా భార్య వేరే తప్పించుకుని పారిపోయింది, ఆమెను దాచిపెట్టారు కదా అని అడిగాడు. అప్పుడే ఆమెకు నిజమంతా అర్థమైంది. ఓ అయితే ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నది ఇతని భార్య అని అనుకుంది. అతడు చాలా స్ట్రెస్ లో ఉన్నాడని చెప్పి అతన్ని కిస్ చేసేలా దగ్గరగా వెళ్ళింది. కానీ అతడు అవాయిడ్ చేసి వెళ్ళిపోతున్నాడు. అతనికి హీరోయిన్ మాత్రమే కావాలి, అంతే తప్ప ఇంకెవరూ అవసరం లేనట్లుంది. ఇంకోవైపు హీరోయిన్ ఇంట్లోనే హీరో కూడా ఉన్నాడు. మళ్ళీ ఆ సైకో వస్తే అతన్ని అడ్డుకోవాలని ఆమెకు ధైర్యంగా అక్కడే ఉన్నాడు. అతడు నిద్రపోతున్నాడు. అతన్ని చూసిన ఆమె అనవసరంగా నా వల్ల ఇతడు ఇబ్బంది పడుతున్నాడే అని అనుకుంటోంది. నన్ను కాపాడబోయి ఇతనికి ఏమైనా అవుతుందేమోనని మళ్ళీ అక్కడి నుంచి ఆమె పారిపోతోంది. రైల్వే స్టేషన్ వరకు వెళ్ళింది. కానీ హీరో అక్కడికి వచ్చి పట్టుకున్నాడు. ఇదిగో చూడు, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను బాగుంటానని అస్సలు అనుకోకు, నువ్వు వెళ్ళిపోతేనే నేను ఇంకా బాధపడతాను, దయచేసి నాతోనే ఉండు అని హగ్ చేసుకుని ఏడుస్తున్నాడు. ఇక వేరే దారి లేక ఆమె కూడా అతనితోనే ఉంటోంది. మరుసటి రోజు ఆ సైకోను వాళ్ళ నాన్న ఫుల్లుగా తిడుతున్నాడు. మనలాంటి బిజినెస్ మెన్లకు ఫస్ట్ ఫ్యామిలీ బాగుండాలి, అప్పుడే మన బిజినెస్ కూడా బాగుంటుంది, లేదంటే మన బిజినెస్ పడిపోతుంది, మన షేర్స్ కూడా పడిపోతాయి అని తిడుతున్నాడు. అందువల్ల నువ్వు నీ భార్యను ఎక్కడున్నా కనిపెట్టి 10 రోజుల్లో ఇంటికి తీసుకురావాలి అని వార్నింగ్ ఇచ్చాడు, లేదంటే నిన్ను కంపెనీకే రానివ్వను అని అన్నాడు. ఇతడే సైకో అనుకుంటే
వీళ్ళ నాన్న ఇతని కంటే పెద్ద సైకోలా ఉన్నాడు. ఇదే టైంలో హీరోయిన్ వాళ్ళ అమ్మను చూడాలని హాస్పిటల్ కు వెళ్తోంది. అప్పుడు ఆమెను ఎవరో ఫాలో అవుతున్నారు. ఆ వ్యక్తి సైకో యొక్క మనిషి అయి ఉంటాడు. అందువల్ల నాకు హెల్ప్ చేయి అని హీరోను పిలిచింది. వీళ్ళిద్దరు వెళ్తున్నా కూడా ఎవరో వీళ్ళని ఫాలో అవుతున్నట్లే అనిపించింది. అందువల్ల వేరే దారి లేక అక్కడి నుంచి ఇంటికి రిటర్న్ అయ్యారు. ఇలా వెళ్లేటప్పుడు హీరోకు ఒక బ్రదర్ ఉంటాడు. అతడు హీరోయిన్ ను చూసి షాక్ అయ్యాడు. ఆమె చనిపోయింది కదా, కానీ ఎలా మళ్ళీ ప్రాణాలతో వచ్చింది అని షాక్ అయ్యాడు. అప్పుడు హీరో అతని దగ్గరికి వెళ్లి అన్ని నిజాలు చెప్పాడు. ఆమె నా భార్య కాదురా, వేరే అమ్మాయి. ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేసి నా భార్య లాంటి రూపమే ఇచ్చా అని చెప్పాడు. ఇప్పుడే ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. అదేంటంటే హీరో యొక్క భార్య చావడానికి ముందు ఇతనితో కూడా రిలేషన్షిప్ లో ఉంది. అదేంటంటే ఆ విషయం అంతా గుర్తు చేసుకుని ఇతడు వేరే ఫీల్ అవుతున్నాడు. అతని సొంత భార్య రిటర్న్ వచ్చినట్లు ఫీల్ అవుతున్నాడు. ఇదే టైంలో హీరో హీరోయిన్ ను సైకో మనుషులు కనిపెడుతూనే ఉన్నారు. ఇక బయటకు వెళ్ళలేమని చెప్పి ఇంట్లోనే వీళ్ళిద్దరూ టైం స్పెండ్ చేస్తున్నారు. వంట చేయడం, ఇంటిని శుభ్రం చేయడం, ఇలా కపుల్ లాగా పనిని పంచుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు. ఒకానొక సమయంలో హీరో ఆమెకు ప్రపోజ్ కూడా చేశాడు. నువ్వంటే నాకు ఇష్టం, మనం ఇద్దరం కలిసి ఎందుకు డేట్ చేయకూడదు అని అడిగాడు. నా భార్య లాగా ఉన్నావని అందుకే ప్రపోజ్ చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావా? అలా ఏం కాదు, నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని అన్నాడు. అప్పుడు ఆమె కూడా డేట్ చేయడానికి ఒప్పుకుంది. మరుసటి రోజు హీరోయిన్ ను చూడ్డానికి ఫ్లవర్స్ తో ఇంటికి వెళ్తుంటే అప్పుడు అతనికి అన్నోన్ నంబర్ నుంచి ఫోటోస్ వచ్చాయి. అవేంటంటే ఇతని భార్య చనిపోవడానికి ముందు అతని బ్రదర్ తో రిలేషన్షిప్ లో ఉంది. ఆ ఫోటోలే వచ్చాయి. వాటిని చూసిన తర్వాత ఇతడు షాక్ అయిపోయాడు. అతని గుండె పగిలిపోయింది. వాటిని పంపించింది ఎవరంటే ఆ సైకోనే. ఇప్పుడు లోపలికి వెళ్లి హీరోయిన్ ను చూస్తున్నప్పుడు చనిపోయిన అతని భార్య గుర్తుకు వస్తోంది. ఇంతకు ముందు ఏం చెప్పాడు? హీరోయిన్ ను లవ్ చేస్తున్నానని, డేట్ చేస్తానని అన్నాడు కదా. ఇప్పుడు ఈమెపై ప్రేమ కలగట్లేదు, కోపమే కలుగుతోంది. ఆ తర్వాత తన బ్రదర్ ను కలిసి బాగా అరుస్తున్నాడు. ఎందుకురా నన్ను మోసం చేశావు, నా భార్యతో ఎలా కలిసి ఉన్నావురా అని అడుగుతున్నాడు. రే ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? యాక్చువల్ గా చెప్పాలంటే నేను నీ భార్య నీతో పెళ్లి కావడానికి ముందే ప్రేమించుకున్నాం. మధ్యలో నువ్వు వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత కూడా మేము మా లవ్ ను కంటిన్యూ చేసాం. ఇందులో ఏం తప్పుంది అని అన్నాడు. ఆ మాటలు విన్న తర్వాత ఇతనికి ఆశ్చర్యం వేసింది. ఇకపై బ్రదర్ అని చెప్పి నా దగ్గరికి రావద్దు అన్నాడు. కానీ హీరో తన భార్య తనకు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇంటికి వెళ్లేటప్పుడు మధ్యలో హీరోయిన్ కనబడింది. ఆమె తన భార్యలాగే ఉండడం వల్ల ఆమెను చూస్తూ ఎందుకే నన్ను మోసం చేశావు అని అరిచాడు. ఏం విషయమని అడిగితే అతడు చెప్పడంతో హీరోయిన్ కు అంతా అర్థమైంది. నన్ను అతని భార్యగా అనుకుని అతని కోపం తగ్గిపోయేలా తిట్టనివ్వు అని ఆమె సైలెంట్ గా ఉండింది. ఇంకోవైపు విలన్ ఏమనుకుంటున్నాడంటే డాక్టర్ భార్య వేషంలో ఉన్నది నా భార్యేనా, ఒకవేళ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఆమె అలా అయిపోయిందా అని మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నాడు. మరుసటి రోజు హీరోయిన్ హాస్పిటల్ కు వెళ్లి వాళ్ళ అమ్మను కలిసింది. అదే టైంలో అక్కడికి విలన్ కూడా వచ్చాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మను కలిసిన తర్వాత బయటకు వచ్చింది. కానీ అప్పుడే అతడు ఎంట్రీ ఇస్తున్నాడు. అదే టైంలో అక్కడికి చాలా మంది జనం వచ్చారు. అందువల్ల ఒకరినొకరు చూసుకోలేదు. కానీ ఆ సైకో లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న కొన్ని థింగ్స్ ను చూసి ఇప్పుడే ఈమెను ఎవరో కలిశారని తెలుసుకున్నాడు. వేగంగా బయటకు వచ్చి చూస్తే హీరో హీరోయిన్ కనిపించట్లేదు. వాళ్ళు వేగంగా కారులో వెళ్లిపోయారు. కానీ అతడేమనుకుంటున్నాడంటే ఇక్కడికి వచ్చింది డాక్టర్ అతని భార్య అయి ఉంటారని అనుకున్నాడు. అప్పుడు అతనికి ఇంకా కోపం పెరుగుతోంది. అతను వీళ్ళెందుకు చూడ్డానికి వచ్చారు? ఒకవేళ నేను నిన్న అనుకున్నది నిజమేనా? ఆ డాక్టర్ భార్యే నా భార్య అని అనుకుంటున్నాడు. వెంటనే హీరో యొక్క బ్రదర్ దగ్గరికి వెళ్ళాడు. నిజం చెప్పు, డాక్టర్ యొక్క భార్య నువ్వు ఇంతకు ముందు రిలేషన్షిప్ లో ఉన్నారని తెలుసు. ఆ తర్వాత ఆమెకు యాక్సిడెంట్ జరిగింది. ఆమె చనిపోయినట్లు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఆమె భర్తను అడిగినప్పుడు మాత్రం ఆమె చనిపోయిందని ఒప్పుకోవట్లేదు. ఆమె చనిపోలేదని చెప్పేలా ఇప్పుడు అతనితోనే ఆమె ఉన్నది. నిజం చెప్పు, ఆమె చనిపోవడానికి ముందు రిలేషన్షిప్ లో ఉన్నది నువ్వే. నిజం చెప్పు, ఆమె నిజంగా చనిపోయిందా లేదా అని అడుగుతున్నాడు. అప్పుడు అతడు అన్ని వాస్తవాలు చెప్తున్నాడు. యాక్చువల్ గా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె ఇతనితోనే ఉన్నది. యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే ఉండి ఆమెను కాపాడకుండా అతడు నైస్ గా ఎస్కేప్ అయ్యాడు. ఎందుకంటే ఇతడు ఒక డాక్టర్. ఈ యాక్సిడెంట్ కేసు గురించి ఇతడు పోలీసులకు చెబితే అసలేం జరిగిందని లోతుగా విచారిస్తారు. ఆమె చనిపోవడానికి ఇతనికి ఏదైనా సంబంధం ఉందా అని కూడా ఆరా తీస్తారు. అందువల్ల ఇతని కెరియర్ పోవడానికి కూడా ఛాన్స్ ఉంది. అందువల్లే అతడు అంబులెన్స్ కు కాల్ చేయలేదు, పోలీసులకు కాల్ చేయకుండా వెళ్లిపోయాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది ఆమె చనిపోలేదు, కానీ కోమా స్టేజ్ కి వెళ్ళిందని. కానీ కొన్నాళ్లకు ఆమె చనిపోయింది. ఈ విషయం అంతా చెప్పిన తర్వాత సైకో షాక్ అయ్యాడు. ఏంట్రా నువ్వేం చెప్తున్నావు?
అలాగైతే ఆమె చనిపోయిందా? మరి ఇప్పుడు డాక్టర్ భార్యగా ఉన్నది ఎవర్రా అని అడిగితే ఆమె వేరే అమ్మాయి సార్ అని చెప్పాడు. అప్పుడే అతడు అనుకుంటున్నాడు అయితే తప్పకుండా ఆమె నా భార్య అని. వెంటనే డాక్టర్ భార్య చనిపోయిందే సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి ఉందా అని చెక్ చేస్తే అక్కడ సమాధి కూడా ఉంది. ఇప్పుడు కోపంగా ఇంటికి వెళ్ళాడు. చూస్తే అక్కడ రోస్ ఉంది. ఏమైంది అని ఆమె అడుగుతుంటే ఏడ్చుకుంటూ అన్ని విషయాలు చెప్తున్నాడు. ఆ డాక్టర్ వైఫ్ గా ఉన్నది వేరెవరో కాదు, నా వైఫే. అతడు ప్లాస్టిక్ సర్జరీ చేసి తన భార్యగా మార్చుకున్నాడు. ఆమె నాకు మళ్ళీ కావాలి అని ఏడుస్తున్నాడు. ఇతనికి అంతా తెలిసిపోయినట్లుంది అని ఆమె అనుకుంది. ఇప్పుడు అతన్ని నేనే బాగా చూసుకోవాలని అతన్ని చాలా కేర్ గా చూసుకుంటోంది. నువ్వేం ఏడవకు, నేను నీకున్నా అని ఓదారుస్తోంది. ఈమె చాలా బాధపడుతుంటే సడన్ గా అతడు నవ్వుకుంటూ లేచాడు. గన్ తీసి ఆమెను బెదిరిస్తున్నాడు. ఏయ్, కాల్ చేసి నా భార్యని ఇక్కడికి రప్పించలేదనుకో చంపేస్తా అన్నాడు. అప్పుడు ఆమె ఫోన్ చేసింది. ఆ ఫోన్ తీసుకుని ఇతడే మాట్లాడుతున్నాడు. కాసేపట్లో నువ్వు రాలేదనుకో ఈమె తల చెదిరిపోతుంది అన్నాడు. అప్పుడు ఆమె చాలా భయపడిపోయింది. ఇక అనవసరంగా హీరోకు చెప్పి ఇందులో అతన్ని ఇరికించొద్దు అని ఒంటరిగానే ఆమె వెళ్తోంది. ఆమె రాగానే హక్ చేసుకున్నాడు. బంగారం, నేను ఎన్నాళ్ళుగా నిన్ను మిస్ అయ్యానో తెలుసా, ఇకపై నువ్వు నాదానివే అని హక్ చేసుకున్నాడు. సడన్ గా అప్పుడు హీరో ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతడు వచ్చే లోపే సైకో హీరోయిన్ ను తీసుకెళ్లాడు. మళ్ళీ ఆమెకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి పాత ఫేస్ తీసుకురావాలని అనుకుంటున్నాడు. ముఖ్యంగా ఆమె ఫేస్ కోసమే ఇతడు ఆమెను లవ్ చేశాడు. ఆ ఫేస్ చూడడానికి వాళ్ళ అమ్మలాగే ఉంటుందని ఇష్టపడ్డాడు. అందువల్ల హీరో యొక్క బ్రదర్ ను కలిశాడు. నా భార్యకు ఆపరేషన్ చేయించి పాత ఫేస్ తీసుకురావాల్సిన బాధ్యత నీదే అని చెప్పాడు. అప్పుడు అతడు లేదు, నా వల్ల కాదు, నా బ్రదరే ఆ ప్లాస్టిక్ సర్జరీ పర్ఫెక్ట్ గా చేయగలడు, ఎందుకంటే ఇంతకు ముందు అతడే చేశాడు కదా, అతని దగ్గరికే వెళ్లి అడుగు అన్నాడు. అప్పుడు హీరోను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఈమెకు గాని ప్లాస్టిక్ సర్జరీ చేయలేదనుకో ఈమెను చంపేస్తా అని బెదిరించాడు. వేరే దారి లేక అందుకు హీరో కూడా ఒప్పుకున్నాడు. ఇదే టైంలో ఆ సైకో హీరోయిన్ ఇంటికి తీసుకెళ్లేటప్పుడు ఎవరో కాల్ చేశారు. అప్పుడు హీరోయిన్ సడన్ గా కారు దిగి ఎదురుగా వస్తున్న వాహనం ముందుకు వెళ్తోంది. ఎలాగైనా చనిపోవాలని అనుకుంది. కానీ కరెక్ట్ టైంలో అతడు వచ్చి ఆపాడు. ప్లీజ్ వదిలేయి, నీతో కలిసి బతకడం కంటే చావే మేలు అంటోంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడితే నువ్వు చావడం కాదు, నేనే చంపేస్తా అని ఇంటికెళ్లి టార్చర్ చేస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ ఇదంతా రికార్డ్ చేసి పెట్టింది. ఇదంతా పోలీసులకు ఎవిడెన్స్ గా చూపించి జైల్లో వేయిద్దామని అనుకుంది. కానీ ఈ విషయం ఆ సైకో తెలుసుకున్నాడు. మళ్ళీ ఆమెను పిచ్చకొట్టుడు కొట్టాడు. ఒక రోజు రోజ్ ఈ ఇంటికి వచ్చింది. అప్పుడు హీరోయిన్ పరిస్థితి చూసినప్పుడు ఆమెకు చాలా పాపం అనిపించింది. ఈ విషయం హీరోకు వెళ్లి చెప్పినప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ఇన్నాళ్ళు నేను ఊరికే ఉన్నది చట్టం ప్రకారం ఆమె నా భార్య కాదని, కానీ అతడు ఇంత హింసిస్తుంటే నేను చూస్తే ఊరుకోను అనుకున్నాడు. వెంటనే అక్కడికి వెళ్లి అతని అనుచరులను కొట్టి హీరోయిన్ ను తీసుకురావాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఆ సైకో గన్ తీసి అతని తలకే పెట్టుకున్నాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపోతే నేను షూట్ చేసుకుని చనిపోతా అని బెదిరిస్తున్నాడు. కానీ ఆమె అస్సలు ఏం పట్టించుకోలేదు. హీరోతో పాటు వచ్చేసింది. హీరోయిన్ బయటకు వెళ్లిన తర్వాత వీడియో కాల్ చేశాడు. మీ అమ్మ నా దగ్గరే ఉంది అని బెదిరిస్తున్నాడు. అప్పుడు హీరోయిన్ కు వేరే దారి తెలియట్లేదు. మా అమ్మను చంపుతాడేమోనని హీరోయిన్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. నువ్వు నాకే సొంతమే, నేను నిన్ను ఎక్కడికి పోనివ్వను అని మళ్ళీ సైకోతనంతో ఆమెను చిత్రహింసలు పెడుతున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు హీరోయిన్ హీరోకు ఒక పెయింటింగ్ ను గిఫ్ట్ గా పంపించింది. ఆ పెయింటింగ్ చూడడానికి డిఫరెంట్ గా ఉంది. ఆ తర్వాతే తెలుస్తుంది యాక్చువల్ గా హీరో హీరోయిన్ ఒక ప్లాన్ వేసుకున్నారని. అదేంటంటే ఆ సైకో చిత్రహింసలు పెడతాడు కదా, వాటిని చాలా రికార్డ్ చేసింది. ఆ మెమరీ కార్డ్ నే సీక్రెట్ గా ఈ పెయింటింగ్ లో పెట్టి హీరోకు పంపించింది. ఆ మెమరీ కార్డ్ ను తీసుకున్నాడు. ఆ తర్వాత సైకోను ఒంటరిగా మీట్ అయ్యాడు. రేయ్, మర్యాదగా ఆమెను వదిలి వెళ్ళేది, లేకపోతే ఈ ఎవిడెన్స్ లన్నీ పోలీసులకు చూపిస్తాను, అప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తారు అని అన్నాడు. ఇప్పుడు ఈమెను వదలడం తప్ప సైకోకు వేరే దారి లేదు. పోలీసులు గాని అరెస్ట్ చేస్తే అతని దగ్గర ఉన్నదంతా పోతుంది. అందువల్ల డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. కానీ చివరగా ఒక కండిషన్ పెట్టాడు. నేను ఆమెతో ఒంటరిగా మాట్లాడాలి అన్నాడు. దానికి హీరోయిన్ ఒప్పుకుంది. కానీ అప్పుడే తెలిసింది అతడు ఆమెను కిడ్నాప్ చేసి ఒక చోటుకు తీసుకెళ్లాడని. ఈ విషయాన్ని ఆల్రెడీ హీరో గెస్ చేశాడు. అందువల్లే ముందు జాగ్రత్తతో హీరోయిన్ యొక్క బ్యాగ్ లో GPS ను అమర్చాడు. అది ఫాలో అవుతూ హీరో వెళ్తున్నాడు. ఇంకోవైపు గన్ను పెట్టి ఆ సైకో హీరోయిన్ ను బెదిరిస్తున్నాడు. ఏయ్, నువ్వు గాని నన్ను వదిలి వెళ్ళావనుకో అది శవంగానే వెళ్తావు, నాతోనే ఉండాలి అని అంటుంటే, ఇదిగో చూడు, నీతో బతకడం నాకు అస్సలు ఇష్టం లేదు, దయచేసి నన్ను వదిలేయి, లేకపోతే చావ నీవు అని ఆమె బతిమిలాడుతోంది. అప్పుడు అతడు సరే నేను చస్తాను, నువ్వు బతుకు అని గన్ తీసి తనకు పెట్టుకున్నాడు. అప్పుడు హీరోయిన్ తోసేసింది. బుల్లెట్ అతని
తలకు లైట్ గా తాకుతూ వెళ్ళింది. అందువల్ల అతడు బతికిపోయాడు. వెంటనే హీరోయిన్ అంబులెన్స్ కు కాల్ చేసింది. అంబులెన్స్ వచ్చి వీళ్ళిద్దరిని తీసుకెళ్లింది. లేటుగా హీరో సంఘటన స్థలానికి వచ్చాడు. ఏంటి వీరిద్దరు కనిపించట్లేదే అని షాక్ అయిపోయాడు. ఇంకోవైపు హాస్పిటల్లో ఆ సైకో కళ్ళు తెరిచాడు. ఎక్కడ ఆమె అని హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. ఆమె ఒక చోట దాక్కుని ఉంది. ఆ తర్వాత హీరోను వెళ్లి కలిసింది. ఇకపై ఈ సైకోను ఊరికే వదలకూడదని ఎవిడెన్స్ అన్ని తీసుకెళ్లి పోలీసులకు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ ఆధారంగా సైకోను అరెస్ట్ చేశారు. కానీ అతడు అరెస్ట్ కావడానికి ముందు హీరోయిన్ ను కిడ్నాప్ చేసి మళ్ళీ ఒక చోటుకు తీసుకెళ్లాడు. అది విల్లలాగా ఉంది. అక్కడ వీళ్ళు ఉన్నది ఎవరికీ తెలియదు. స్విమ్మింగ్ పూల్ దగ్గర హీరోయిన్ తో అతడు రొమాన్స్ చేస్తున్నాడు. అతని తలకు గాయమైంది కదా, అందువల్ల తలనొప్పిగా ఉంది. ఇదే కరెక్ట్ టైం అని హీరోయిన్ అతన్ని పట్టుకుని స్విమ్మింగ్ పూల్ లోకి తోసేసింది. అదే టైంలో హీరో కూడా ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. ఇద్దరు ఒకరినొకరు హత్తుకున్నారు. అప్పుడు మైకంలో పడిన సైకో కళ్ళు తెరిచాడు. గన్ తీసి హీరోను షూట్ చేద్దామని అనుకుంటున్నాడు. అప్పుడు హీరోయిన్ అది చూసి అతనికి అడ్డుగా వెళ్ళింది. బుల్లెట్ ఆమెకు తగిలింది. హీరోయిన్ మైకంలో పడింది. అది చూసి ఈ సైకో గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అయ్యయ్యో నా లవర్ ను నేనే చంపేశానా అని ఫీల్ అవుతున్నాడు. ఇక గన్ తీసి తనను తానే కాల్చుకుని చనిపోయాడు. ఆ తర్వాత హీరోయిన్ ను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆమె బతికింది. ఇక హీరోయిన్ కలిసి మంచి కపుల్ గా జీవిస్తున్నారు. ఇలా హ్యాపీ ఎండింగ్ తో ఈ డ్రామాను ముగించారు. ఈ డ్రామా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.